ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఏ రాజకీయ నేతలకు కానీ పార్టీస్ కానీ సంబంధించింది ఉద్దేశించింది అయితే కాదు. నాకు పాలిటిక్స్కి అసలు సంబంధమే లేదు. నా మెయిన్ ఇంటెన్షన్ కేవలం మిడిల్ క్లాస్ ప్రజలు మరియు పేద ప్రజలు తమ సొంత ఇల్లు కోల్పోవడం వల్ల ఎంత బాధపడుతున్నారో మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్య హైదరాబాద్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైడ్రా. ఈ పేరు వింటేనే హైదరాబాద్ ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా పోతుంది మరియు హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మాణం చేసిన కట్టడాల వలన వర్షం వస్తే చాలు నడుములోతు నీరు వరద వచ్చి చేరుతుంది. ఈ పరిస్థితుల నుండి హైదరాబాద్ను కాపాడడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేసిన విభాగమే ఈ హైడ్రా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. పోయి అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి వెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే